ఆ తర్వాత వస్తు ఆశ్రయ రీతి. భావకవిత్వంలో ప్రణయము ఆత్మాశ్రయ పద్ధతిలోను, వస్తు ఆశ్రయ పద్ధతిలోను ఉంది. భావకవిత్వం రెండునే. భావకవిత్వం రెండు, ఆత్మాశ్రయం, వస్తువాశ్రయం. ఈ రెండింటిలో కూడా ఆత్మాశ్రయ పద్ధతిని చాలామంది ఎన్నుకున్నారు, అనుసరించారు. రహితమైన కవిత్వము ఆత్మాశ్రయమని, వస్తు సహితమైన కవిత్వము వస్తువాశ్రయమని స్థూలంగా చెప్పవచ్చు. కథలో వస్తువు ఉంటే కదా ఇక చెప్పాలని పూర్వ సాహిత్యం ఎక్కువ రెండు కనిపిస్తాయి, రెండు పద్ధతులు కనిపిస్తాయి. కథ పాత్రలు ఉన్న కవిత్వాన్ని వస్తువాశ్రయ కవిత్వం అని, ఇవి లేనిది ఆత్మాశ్రయ కవిత్వము అని చెప్పుకోవచ్చు. ఇవి లేకపోతే ప్రణయ కవిత్వం మొట్టమొదటి దశలో వస్తువాశ్రయ కవిత్వము, ఆ తర్వాత రెండో దశలో ఆత్మాశ్రయ కవిత్వం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద కవిత్వం నుంచి కథ నిష్క్రమించడం ఈ దశలోనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వస్తు ఆశ్రయ రీతిలో ఎక్కువ కావ్యాలు రాసిన రాయప్రోలు సుబ్బారావు గారి లలిత, కష్టకమల, స్నేహలత, తృణకంకణం మొదలైనవి ఈ విభాగంలోనికే వస్తాయి. అవి కూడా ఇక్కడ కలుపుకొని విద్యార్థులు చదువుకుంటే, అందరూ చదువుకుంటే బాగుంటుంది. అది కూడా ముందు చూసుకుంటే రాయప్రోలు తర్వాత వస్తాశ్రయ రీతిలో రాసిన ప్రణయ కావ్యాల్లో అబ్బూరి రామకృష్ణారావు గారి మల్లికాంబ, దువ్వూరి రామిరెడ్డి గారి కడపటి వీడ్కోలు, వెంకట పార్వతీశ్వర కవుల జలజమాలిక ముఖ్యంగా అందరికీ తెలిసినట్టు తెలుస్తుంది. ఈ మల్లికాంబ గురించి చెప్పుకుందాం. అబ్బూరి రామకృష్ణ గారి మల్లికాంబ ప్రణయ కవిత్వంలో రాయప్రోలు తర్వాత వచ్చినాయి. ఇందులో మల్లిక, కమల ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరిలో మల్లికకు వివాహమైంది, కమల అవివాహితైంది. ఆనాడు సామాజిక కారణంగా తన ప్రియుడు రాసినటువంటి ఉత్తరాలను కమల మల్లికగా దగ్గర దాచుకుంది. మల్లిక దగ్గర పాపం ఒక మల్లిక భర్త ఆ ఉత్తరాలను చూసి తన భార్యకే రాసిన అనుమానించాడు. ఆ కారణంగా మల్లిక చచ్చిపోయింది. ఆ మరణానికి ముందు ఆయన ఎంత బాగా రాశాడు చూడండి. మల్లిక కవిత్వం చూసుకొని చాలా